హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం జడ్చర్లలో ఉన్నాము. జడ్చర్లలోని పెద్ద గుట్టపై ఉన్నటువంటి శ్రీ రంగనాయక స్వామివారి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఈరోజు మనం ఆ టెంపుల్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. టెంపుల్కి వెళ్ళే ముందు మనకి మొదటగా కోనేరు కనిపిస్తుంది. ఆ కోనేరు దగ్గర మనం కాళ్ళు చేతులు కడుక్కొని స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ టెంపుల్ యొక్క పూర్తి చరిత్ర మనకు కపిలవాయి లింగమూర్తి గారు రచించినటువంటి పాలమూరు జిల్లా దేవాలయాలు అనే గ్రంథంలో ఈ గుడి గురించి పూర్తిగా మనకు వివరాలు ఉన్నాయి. అదేవిధంగా కాకతీయుల కాలం నాటి సామంతరాజు అయినటువంటి గోనబుద్ధారెడ్డి గారు రంగనాథ రామాయణం అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఈ గుడి గురించి వివరించడం జరిగింది. తను ఈ దేవుని పేరు మీదనే ఈ పుస్తకం రాశారని చరిత్ర చెప్తుంది మనకి. ఇప్పుడు మనం వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ కోనేరు గురించి, తర్వాత ఇక్కడ ఉన్న మరిన్ని విశేషాల గురించి మనం మాట్లాడుకుందాం. కోనేరు నీళ్ళు మాత్రం గుడి దగ్గరికి వచ్చేసినాయి. గుడి మెట్ల వరకు వచ్చేసినాయి చూడండి. మనం గుడి లోపలికి అయితే వచ్చేసినామండి. ఈ గుడిని 1958లో కట్టారు. ఈ మధ్య కట్టిన గుడి కాదండి, మనకు చూస్తే అర్థమవుతుంది. చూడండి, శ్రీ రంగనాయక స్వామివారు శేషపాన్పుపై కొలువై ఉన్నారు. సాక్షాత్తు శ్రీ అమ్మవారు స్వామివారి యొక్క పాదాలు పట్టడం మనం చూస్తున్నాము. దశావతారం సినిమాలో కమలాసన్ని స్వామివారి విగ్రహాన్ని కట్టేసి సముద్రంలోకి వదలడం మనం చూస్తాము. సేమ్ స్వామివారిని చూస్తుంటే ఆ విగ్రహం మాదిరిగానే ఉంది. చూడండి, మనకి చూస్తే అర్థమవుతుంది. స్వామివారు కూడా సేమ్ ఆ సినిమాలో శేషపాన్పై పడుకుని ఉంటాడు. ఇక్కడ కూడా స్వామివారు అలాగే ఉన్నారు. గుడి మాత్రం చిన్నగానే ఉంది. ఈ గుడిని ఇంకా డెవలప్ చేయాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయండి. త్వరలో ఈ గుడి కన్స్ట్రక్షన్ కూడా మొదలవుతుంది. మనకి గర్భగుడికి ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామివారు కనిపిస్తారు. స్వామివారు ఇక్కడ క్షేత్రపాలకుడుగా ఉన్నారు. మనకి గర్భగుడికి ఎదురుగానే స్వామివారి దర్శనం ఇస్తారు. అయితే మనం ఇక్కడ కోనేరు గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ కోనేరు నుంచి గంగాపూర్ విలేజ్కి సంబంధించి చెన్నకేశ్వర స్వామివారి టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్ కూడా కోనేరు ఉంది. అక్కడి వరకు 6 కిలోమీటర్ల సొరంగ మార్గం ఉందని ఇక్కడ చరిత్ర చెప్తుందండి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కోనేరు చూడడానికి చాలా బాగుండే. ఈ మధ్యలో తవ్వకాలు జరిపినందువలన కోనేరు చిన్నగా అయిపోయిందండి. గంగాపూర్ చెన్నకేశ్వర స్వామివారు అక్కడి కోనేరులో మునిగి శ్రీ రంగనాయక స్వామివారి కోనేరు దగ్గర ప్రత్యక్షమయ్యారని చరిత్ర చెప్తుంది. ఇదే ఆ కోనేరు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ కోనేరు శ్రీ రంగనాయక స్వామివారి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి కోనేరు అండి. గంగపురం చెన్నకేశ్వర స్వామి యొక్క టెంపుల్ గురించి మనం ఒక వీడియో తీసినాం ఆల్రెడీ. అది మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ప్రతి ఒక్కరు తప్పకుండా ఆ వీడియోని ఒకసారి చూడండి మన ఛానల్లో. ఈ మధ్య ఈ కోనేరుపై చాలా వివాదం ఏర్పడింది. ఎందుకంటే రాత్రికి రాత్రే అమావాస్య రోజు కొంతమంది ఈ కోనేరు మొత్తం పూడ్చారు. గుప్త నిధులు ఉన్నాయన్న దురుద్దేశంతోన అక్కడక్కడ తవ్వడం ఉన్న ఈ కోనేరును పూడ్చేయడం జరిగింది. ఈ మధ్య దీనిపైన చాలా వివాదం జరిగింది. మనం న్యూస్లో చూసినాం ఆల్రెడీ. ఈ కోనేరు మనం ఇంత ముందుకు ఫోటోలో చూసినాం కదా, అంత అందంగా ఉండేదండి. మనకు స్వామివారు శంఖ చక్రాలతో కూడినటువంటి విగ్రహాలు ఒక గుండుకు చెక్కారు. అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి. మనకు ఇక్కడ ఈ గుండు పైన ఉంటాడు స్వామివారు. కాకపోతే నిన్న మొన్న బ్రహ్మోత్సవాలు జరిగినాయి కాబట్టి ఇక్కడ మొత్తం షెడ్లు వేసిరు. ఈ దీని వెనకాల ఉన్నాయి, చూపిస్తా ఒకసారి చూడండి. ఇంకో ఇక్కడ చూడండి, ఇది స్వామివారి యొక్క టెంపుల్. మెట్ల మార్గం ఇటు నుంచి ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య వర్షాలు పడడం వలన రాళ్ళు రప్పలతో నిండుకుపోయింది కాబట్టి ఈ మెట్ల మార్గం నుంచి ఇప్పుడు రావడానికి రాదు. లేకపోతే మెట్ల మార్గం నుంచి నడుచుకుంటూ మీకు టెంపుల్ చూపించే వాళ్ళము. చూడండి ఒకసారి.
ఇటు లాస్ట్ కింది వరకు ఉంటాయండి మెట్లు. కాకపోతే ఇప్పుడు రావడానికి ఇబ్బంది అవుతుంది. గుడి యొక్క వెనక భాగం నుంచి వెళ్ళి మనం జడ్చర్ల వ్యూ చూడొచ్చండి. ఇక్కడ వెదర్ మాత్రం చాలా ప్రశాంతంగా చాలా కూల్గా ఉందండి. ఎట్లా ఉంది వెదర్ శ్రీకాంత్? చాలా హ్యాపీగా ఉంది ఇంత పైనకి ఎక్కినందుకు. వెదర్ కూడా మాకు అనుకూలంగా సహకరిస్తుంది. సారీ గుడి నుంచి కొంచెం ముందుకు అలాగే వెళ్తే జడ్చర్ల యొక్క పూర్తి వ్యూ మనం చూడొచ్చు. అక్కడ స్వామివారి నామాల ఆకారంలో పైపులతో ఒక సింబల్ ఏర్పాటు చేశారు, అది కూడా చూడొచ్చు. స్టీల్ పైపులతో ఏర్పాటు చేశారండి. చూపిస్తాను, ఒకసారి చూడండి అందరూ, చాలా బాగుంటుంది. జడ్చర్ల అసలైన వ్యూ అంటే గుట్ట మీద నుంచి వెళ్ళి ఇదేనండి. చూడండి ఎంత బాగుంది గుట్ట మీద నుంచి వెళ్ళి వ్యూ చూస్తే. అసలైన జడ్చర్ల యొక్క వ్యూ పాయింట్ అంటే ఇదండి. రైల్వే ట్రాక్ తర్వాత జడ్చర్ల యొక్క పాత బస్తీ కొత్త బస్తీ అని అంటారు, అవి మొత్తం కనిపిస్తుందండి మనకి క్లియర్గా. మరొక వైపు పచ్చని పొలాలు, తర్వాత కరవిన ప్రాజెక్టు కూడా మనకి కనిపిస్తుంది, చూడొచ్చు. మనకి టెంపుల్ దగ్గరగా మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కూడా ఉంది, చూడండి ఒకసారి. ఇక్కడి నుంచి వెళ్ళి జడ్చర్ల మొత్తం వాటర్ సప్లై అవుతాయి. ఫ్రెండ్స్, జడ్చర్ల యొక్క పెద్ద గుట్ట పైన ఉన్నటువంటి రంగనాయక స్వామి వారు. ఈ వీడియో అందరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరింత మంచి వీడియోతో నెక్స్ట్ టైం కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.